హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి పెరుగు పచ్చడి అండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. జస్ట్ 10 మినిట్స్లో మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ వేడి వేడి అన్నంలో వేసుకుని తినేస్తున్నానండి. నిజంగా ఇంకా టేస్ట్ చెప్పవసరం లేదు, అద్దిరిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో ఇప్పుడు ముందుగా దీనికోసం 1 కప్పు పెరుగునైతే నేను తీసుకున్నానండి. పుల్లటి పెరుగు మాత్రం తీసుకోకండి, ఫ్రెష్ పెరిగే తీసుకోండి. ఈ పెరుగులోకి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నానండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకున్నాను. కారం అనేది కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసింది నార్మల్గా ఉంటుంది. అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేశానండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేశాను. సో ఇవన్నీ చక్కగా మొత్తం అన్నీ కలిసిపోయేలాగా, పెరుగు అనేది ఎక్కడా కూడా గడ్డలు అనేది లేకుండా ఉండేలాగా చక్కగా విస్కర్తో నీట్గా కలిపెట్టుకోవాలండి మనం. సో నీట్గా మిక్స్ చేశారంటే ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు లాంటిది పెరుగు అటువంటిది ఉండకుండా నీట్గా మిక్స్ అయిపోయి స్మూత్ టెక్స్చర్ లాగా మనకి ఇది వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా స్మూత్ టెక్స్చర్ అయితే రావాలి. సో ఇప్పుడు ఆ బ్యాటర్ని పక్కన పెట్టి ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నానండి. దాన్ని పీల్ ఆఫ్ చేసి నీట్గా వాష్ చేసుకుని చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక్క ఆనియన్ అయితే సరిపోతుంది, ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. సో ఈ ఆనియన్తోనే మనకి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందన్నమాట. సో అది ఈ విధంగా నేను ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా ఏం కావాలి అంటే ఇందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటామండి. సో 4 కానీ 5 కానీ తీసుకోండి. ఆల్రెడీ మనం కారం యాడ్ చేస్తాం కాబట్టి మరి ఎక్కువ అయితే పచ్చిమిర్చి మనకు అవసరం ఉండదు, ఇవైతే సరిపోతాయి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులు మొత్తం యాడ్ చేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ నేను మినపప్పునైతే యాడ్ చేశాను. మినపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకుని అవన్నీ చక్కగా వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకుని అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో యాడ్ చేయాలి. సో ఒకసారి మొత్తంగా కలిపేసిన తర్వాత ఆనియన్స్ మగ్గడం కోసం మనం ఇందులోకి సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ పెరుగులోకి అయితే మనం సాల్ట్ యాడ్ చేసేసాం కదా, ఇందులోకి సాల్ట్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ వేసుకున్నారంటే సరిపోతుంది. సో తర్వాత లాస్ట్లో టేస్ట్ చూసి కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ మగ్గడం కోసం ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే నేను యాడ్ చేశాను. ఈ విధంగా ఒకసారి కలుపుకొని, సో ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్ పెట్టి కవర్ చేసి ఒక 5 మినిట్స్ సిమ్లోనే వీటిని చక్కగా వేగనివ్వండి. సో ఇవి అనేది మెత్తబడి కొంచెం ఫ్రై అయినట్టుగా కలర్ చేంజ్ అవుతాయి మనకి. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. సో చూసారు కదా, ఆనియన్స్ అనేవి కొంచెం మనకి మెత్తబడినాయి. ఒకసారి ఈ విధంగా మొత్తంగా కలిపేసుకోండి. ఆ తర్వాత మనం పెరుగు అనేది ఆల్రెడీ ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి దీన్ని యాడ్ చేసేయటమేనండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసి మొత్తంగా ఈ ఆనియన్స్లో మనం వేసిన ఈ పెరుగు మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. సో కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఇవి చక్కగా ఈ విధంగా ఉడుకుతుంది కదా, ఒక 10 మినిట్స్ పాటు బాగా ఉడికిస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత నేను మీకు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. సో చూసారా, ఈ విధంగా చక్కగా ఉడుకుతూ ఆయిల్ అనేది మనకి పైకి తేలుతూ కనిపిస్తుంది కదా. సో ఈ స్టేజ్లో మనకి పర్ఫెక్ట్గా ఈ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టేనండి. సో
చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు నచ్చి తీరుతుందండి. సో ఏదో వీడియో చేస్తున్నారు చెప్తున్నారు అని కాకుండా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. ఇంకా చెప్పలేమన్నమాట, అంత బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మేమైతే భోజనం చేసేద్దామని ఫిక్స్ అయిపోయామండి. సో ఫస్ట్ మా హస్బెండ్కి అయితే వేస్తున్నాను, రైస్ అయితే పెట్టేసుకున్నారు, కర్రీ కూడా వేశాను. సో చూసారు కదా. సో ఇప్పుడైతే ఆయన టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్తారు. సో నాకైతే పిచ్చగా నచ్చేసిందండి. నిజంగా ఇన్స్టంట్గా చేసుకునే రెసిపీ అండి. సో చాలా బాగుందండి ఆయనకు కూడా. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చి తీరుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.